వాళ్ళకి మంచి కార్పొరేట్ స్కూల్లో చదివించాలి అని ఆకాంక్ష పూర్తి చేయాలని అప్పటి పాలకులు ఒక స్కీమ్ తీయడం జరిగింది. ఆ స్కూల్ పేరే బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్. ఇది ఏమిటి అంటే షెడ్యూల్ కులాలకు సంబంధించిన యువకులు వాళ్ళని కలెక్టర్కి అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు జాగ్రఫికల్గా ఏ సరౌండింగ్లో అయితే బెస్ట్ అవైలబుల్ స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, హిందూ పబ్లిక్ స్కూల్, ఈ రకంగా వివిధ హైదరాబాద్ సుమారుగా ఒక 20-22 పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి. ఆ పబ్లిక్ స్కూళ్ళల్లో వాళ్ళకి అడ్మిషన్ తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఏదైతే నెలసరి ఫీజు సంవత్సరానికి 2 విడతలు చొప్పున కలెక్టర్ పేమెంట్ చేసే ఒక పద్ధతి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచి అయితే ముఖ్యమంత్రి అయినారో దుర్మార్గం ఏమిటంటే గత 2 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఈ స్కూళ్ళకు అందలేదు. అది పోగా ఇప్పుడు కొత్తగా మళ్ళీ నోటిఫికేషన్ తయారు చేసే క్రమంలో ప్రభుత్వం తయారవుతున్నది. ఈరోజు ఎస్సీ మోర్చా తరఫున తెలంగాణ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు, మరి ఈ షెడ్యూల్ కులాల యువకులకు ఏదైతే ఇంతకుముందు పూర్వ పాలకులు ఎవరైతే తల్లిదండ్రులు వారి పిల్లలకి ఉన్నతమైన చదువు వారు స్వతహాగా పెట్టలేరో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగపరమైన ఇది ఒక అవకాశం ఇచ్చింది, ఇది నువ్వు పెట్టిన భిక్ష కాదు. ప్రభుత్వం ఆ రోజు పాలకులు ఎవరైతే తీసుకున్నారో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆకాంక్ష ఉండనో విద్యార్థులందరూ కూడా ప్రభుత్వమే విద్యా బోధన చేయాలని ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆకాంక్షనో ఆ ఆకాంక్షను అమలు చేసుకుంటూ కొందరు ఇంతకుముందు పాలకులందరూ కూడా ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ తీసుకొస్తే నీ యొక్క మూర్ఖపు పరిపాలన వల్ల ఈరోజు షెడ్యూల్ కులాల విద్యార్థులు ఎవరైతే ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద వివిధ కార్పొరేట్ స్కూళ్ళలో వివిధ పబ్లిక్ స్కూళ్ళలో చదువుతున్నారో వాళ్ళ పరిస్థితి అంతా కూడా అగమ్య గోచరమైన పరిస్థితి తయారైంది. మీరేమో ఇటువైపు నుంచి వాళ్లకు ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తలేరు, అటువైపు తల్లిదండ్రులు వాళ్ళని డబ్బులు కట్టాలి అని ఉత్పీడన చేస్తున్నారు. ఆ 2 పరిస్థితుల మధ్యలో ఆ ఒక పసికందులో ఒక భవిష్యత్తు అంధకారంలో నెట్టికేయబడుతున్నది. పిల్లలు ఎవరు కూడా టీచర్ల భయానికి స్కూల్కు పోతలేరు, ఫీజులు కట్టుకునే ఆర్థిక స్తోమత లేదు. దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ హైదరాబాద్ అదే రకంగా తెలంగాణ నలుమూలలో ఏ రకంగా అయితే సుమారుగా 300 పబ్లిక్ స్కూళ్ళు ఉన్నాయో ఈ అన్ని స్కూళ్ళ పరిస్థితులు అన్ని స్కూళ్ళల్లో ఒక విద్యార్థుల పరిస్థితులు ఇదే రకంగా ఉన్నది. స్పష్టంగా ఒక విషయం అయితే అర్థమవుతున్నది, తెలంగాణ ముఖ్యమంత్రికి ఈ షెడ్యూల్ కులాలకు సంబంధించిన విద్యార్థులను ఏదైతే ఉన్నతమైన కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు కదా అది చూసి మనసొప్తలేదేమో, వాళ్ళ విద్యార్థులు ఒక భవిష్యత్తుని అంధకారంలో ఎట్టివేయాలంటే కుట్ర చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. 2 సంవత్సరాలు అయిపోయింది, ఈ రోజు వరకు కూడా ఒక్క నెల ఫీజు కూడా బకాయి రూపంగా ముఖ్యమంత్రి కట్టలేకపోయినాడు. దానివల్ల ఏమవుతుందంటే ఆ స్కూల్ సంబంధించిన యాజమాన్యం పిల్లలందరినీ కూడా తరగతులకు వెళ్ళి తరిమేస్తున్నారు. పిల్లలు ఒక తల్లిదండ్రులు డబ్బులు కట్టడానికి ఎంతో ఇబ్బంది పాలవుతున్నారు. ఆ జరుగుతున్న సంఘర్షణ మధ్యలో పిల్లలందరూ కూడా స్కూల్ పోకోకుండా ఇంట్లో ఉంటున్నారు. దీనివల్ల ఏదైతే షెడ్యూల్ కులాల యువకులు మాకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని ఆకాంక్షించి ఆ పబ్లిక్ స్కూళ్ళలో చేర్చారు వాళ్ళ తల్లిదండ్రులు, ఈరోజు వాళ్ళ ఉజ్వలమైన భవిష్యత్తు స్పష్టంగా తెలంగాణ ముఖ్యమంత్రి సామర్థ్యం లేకపోవడం వల్ల ఈ యొక్క ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేయకపోవడం వల్ల ఈరోజు వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా అంధకారంలో నెట్టివేయబడుతున్నది. ఒక చిన్న పసికందు ఈరోజు నిన్న 2 రోజుల నుంచి ఆవేదనతో స్కూల్ బయట మేనేజ్మెంట్ని కుటుంబాన్ని తీసుకొని మాట్లాడుతున్నారు. హెచ్పిఎస్ కాడ ఆడ కానీ వాళ్ళ స్కూల్ మేనేజ్మెంట్ లోపలికి ప్రవేశించడానికి అనుమతి ఇవ్వట్లేదు. మళ్ళీ కొత్తగా ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలి అని కలెక్టర్లు తయారవుతున్నారు. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఎస్సీ మోర్చా తరఫున మేము ఈ యొక్క మీడియా మాధ్యమంగా వారి దృష్టికి తీసుకుపోతున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ యొక్క సోషల్ జస్టిస్ ఏదైతే సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ ఉందో మీ ఆర్థిక శాఖ ఏదైతే ఉన్నదో మీ మిస్మేనేజ్మెంట్ వల్ల ఈరోజు షెడ్యూల్ కులాల యువకుల యొక్క భవిష్యత్ అంతా కూడా అంధకారం వైపు నెట్టివేయబడుతున్నది. తక్షణమే మీ యొక్క మంత్రితోని సోషల్ వెల్ఫేర్ జస్టిస్ మినిస్టర్ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ మంత్రితో మీరు మాట్లాడండి. ఏవేవైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా వెంటనే తీర్చే ప్రయత్నం చేయండి. 2 అకాడమిక్ ఇయర్లు వెళ్ళిపోయినాయి, 3వ అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాబోతున్నది.
ఈ మూడో అకాడమిక్ ఇయర్ అడ్మిషన్స్ కన్నా ముందు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మీరు బకాయిలు పే చేసి వాళ్ళందరూ కూడా వెంటనే ఇచ్చినట్టయితే కనీసం ఈ మూడో సంవత్సరం అన్నా కూడా అడ్మిషన్స్ కొత్త అడ్మిషన్ ఇంటేక్ ప్రాపర్గా అవుతుంది. అదే రకంగా ఎవరైతే ఆ స్కీమ్ కింద చదువుతున్నారో వాళ్ళ ఒక చదువు ఇబ్బంది కాకుంటుంది. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి గారిని పత్రికా మీడియా మాధ్యమంగా వాళ్ళని ఈ యొక్క దృష్టికి తీసుకుపోతున్నాము. రేపు మళ్ళీ ఒక ప్రయత్నం చేస్తాము. పోయి మా టీంని తీసుకుపోయి ముఖ్యమంత్రి గారిని అదే రకంగా ఈ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారికి కూడా ఒక ఆవేదన పత్రం కూడా ఇస్తాము. దాని తర్వాత అది కూడా మీరు వినకపోతే తెలంగాణ ఎస్టీ మోర్చా ఇది ఉద్యమం తీసుకుంటుంది. ఉద్యమం తీసుకొని అయ్యా ముఖ్యమంత్రి గారు కలెక్టర్ల నుంచి మొదలుకొని మీ అందరినీ కూడా మేమందరం కూడా హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా ఏవేవైతే బకాయిలు మీరు షెడ్యూల్ కులాలకు సంబంధించిన యువకులకు బాస్ స్కీమ్ కింద స్కూళ్ళ బకాయి ఉన్నాయో అవన్నీ తక్షణమే కట్టాలి. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా మిమ్మల్ని హెచ్చరించి ఈ రోజు ఉద్యమం రూపం తీసుకొని మిమ్మల్ని అందరూ కూడా ఆ డబ్బులు కట్టేటట్టు మెలవంచి మిమ్మల్ని అందరూ కూడా ఈ రోజు ప్రజాక్షేత్రంలో ప్రశ్నించడానికి మిమ్మల్ని తీసుకొచ్చి మేమందరం కూడా నిలదీయడానికి మేమందరం కూడా షెడ్యూల్ కులాల ఒక సమాజం పక్షాన భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నది. భారత్ మాతాకి జై.